ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పరిమితమైన ఎనర్జీని మీరు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తారో నేను ఇప్పుడు చెప్తాను. ఇది మీరు మారిస్తే మీరు బిలియనీర్స్ అవ్వడం పక్కా గ్యారంటీ. డబ్బు వస్తుంది, కానీ త్వరగా ధనవంతులు అవ్వాలనే భ్రమలో ఆడితే ఆ మనీ గేమ్ అనేది మనీ వాళ్ళని ఏం చేస్తుంది, ఎంత త్వరగా ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారో అంతే త్వరగా ఇంకా కూడా పేదరికంలోనికి లాక్కెళ్తుంది. అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎలా వస్తుంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అదొక స్థిరమైన అభివృద్ధి, స్థిరంగా జరుగుతుంది, నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. సో ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందంటే నేను చెప్తాను చూడండి. ఒక నిశ్శబ్దమైన డిసిప్లిన్ పైన వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ అదాని ఎప్పటి నుండి తెలుసు? తాను ధనవంతుడు అయినాక తెలుసు, అవునా కదా? అప్పటి వరకు తన జర్నీ ఎలా ఉంది? ఆర్భాటంగా ఉందా, నిశ్శబ్దంగా ఉందా? నిశ్శబ్దంగా ఎదిగాడు. సో అలా మనం బిజినెస్ అనేది డబ్బులు రూపాయి 1000 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు ₹1,00,000 అవుతుంది అనేది డియర్ ఫ్రెండ్స్ మీరు ఆలోచన చేయండి. అతను మల్టీ లెవెల్గా పెట్టలేదు, బిజినెస్ స్ట్రాటజీగా వెళ్ళాడు. కాబట్టి నవే డేస్ చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని త్వరగా ధనవంతులను చేస్తామని ఎవరైనా అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఓకేనా? సో కాబట్టి కన్సిస్టెన్సీగా నెమ్మదిగా మీరు ఆడే గేమ్ మనీ గేమ్ ఎలా ఉండాలి అంటే సైలెన్స్గా డిసిప్లిన్ తోటి కన్సిస్టెంట్ వర్క్స్ తోటి జరగాలి. సంపాదిస్తాం, వందల వేల కోట్లు సంపాదిస్తాం, కానీ భ్రమలలోకి తీసుకువెళ్ళే వారి మాటల్లో మాత్రం మీరు పడకండి. చూడండి, లగ్జరీ కార్స్ ఉంటాయి, ఓ అని చెప్తారు, ఇక్కడ చూడండి పెద్ద గోతి కనిపిస్తుంది కదా. సో ఇది మనకు అవసరం లేదు. మనం లాంగ్ జర్నీ చేయాలి. నిన్న నైట్ మీరు రాశారు కదా, రెస్ట్ ఆఫ్ లైఫ్ నేను రిచ్గా ఉండాలి, కొద్ది రోజులు కాదు, రెస్ట్ ఆఫ్ లైఫ్ రిచ్గా ఉండాలి. సో అలాంటి గేమ్ ఆడదాం. సో ఆ గేమ్ కూడా ఎలా మళ్ళీ నిదానంగా స్లోగా ఆడదామంటే నో, నాట్ ఎట్ ఆల్. టైం అనేది చాలా వేగంగా గడుస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? సమయం అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఫాస్ట్గా టైం వెళ్ళిపోవట్లేదు, కానీ మన మైండ్ వెళ్ళిపోతుంది. అవునా? మొబైల్ లేనప్పుడు ఎక్కువ రోజుగా అనిపించేది. మొబైల్ ఉండడం వల్ల, ఇంటర్నెట్ రావడం వల్ల చాలా ఫాస్ట్గా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే నేనేం చెప్తానంటే నెక్స్ట్ 1 ఇయర్లో, రాబోయే 365 రోజులలో మీరు ఒకవేళ పొందుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుకోవచ్చు. నెక్స్ట్ 1 ఇయర్లోగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుకోవచ్చు. లేదా నెక్స్ట్ 1 ఇయర్కి మీ ఇంకో బర్త్డే వస్తుంది, మీ ఏజ్లో ఒక నెంబర్ యాడ్ అవుతుంది, బట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అదే పరిస్థితిలో కూడా ఉండొచ్చు. ఈ రెండు పరిస్థితులు ఉండొచ్చు, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఈ రెండు సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు. అంటే సమయం అనేది ఎవరి కోసం ఆగదు. అవునా? చాలామంది ఏమనుకుంటారంటే, సో నాకు టైం వచ్చిన తర్వాతే నేను చేస్తాను, టైం రావాలి సార్, దేనికైనా టైం రావాలి సార్ అంటారు. డియర్ ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే మీరు మీ ఫ్యూచర్ కోసం ఈ రోజే ఒక అడుగు వేయండి. సో రైట్ టైం కోసం ఎదురు చూసే వారికి రైట్ టైం ఎన్నటికీ రాదండి. ఏ రోజుకు రాదు రైట్ టైం. మొదలు పెట్టేవారు మాత్రమే దాన్ని సృష్టిస్తారు. అర్థమవుతుందా? మీ ఫ్యూచర్ అనేది టైం కోసం ఎదురు చూడకండి. మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడే దాన్ని మీరు చూస్తారు. సో ఈరోజు నిన్న నేను మీకు చెప్పినట్టుగా ఈరోజు నేను మీకు ఒక కరెన్సీ ఇస్తాను. ఆ కరెన్సీ పేరే సోల్ కరెన్సీ. రాసుకోండి, సోల్ కరెన్సీ. సో ఈ సోల్ కరెన్సీ అనే దానికి, అసలు ఈ యొక్క సోల్ కరెన్సీ యొక్క శక్తికి పరిమితం అనేది లేదు, అపరిమితం. సో ఇప్పుడు చూడండి, ఈ సోల్ కరెన్సీ అంటే ఏంటి సార్ అంటే, డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ దగ్గర కరెన్సీ ఉంది కదా, ఈ కరెన్సీ లేకముందు కరెన్సీ అనే ఒక ఎనర్జీ ఉంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఈ కరెన్సీ లేకముందు కరెన్సీ అనే ఒక ఎనర్జీ ఉంది. రాజుల కాలంలో, అంతముందు కాలంలో అప్పుడున్నటువంటి వస్తువులని, అప్పుడున్నటువంటి సర్వీస్ని వాళ్ళు ఏం కలిగేవారు? కరెన్సీ లేకపోయినా ఎక్కువ డబ్బు ధనవంతులు అనేవాళ్ళు తీసుకోగలిగారు. అవునా కదా? ఎనర్జీ ఉంది. రీసెంట్గా నా ఫ్రెండ్స్ కొంతమంది నిన్న చాలామంది స్టేటస్ పెట్టారు. ఏంటి స్టేటస్ అంటే, సోషల్ మీడియాలో వస్తుంది, ఒక ట్రైన్ ఉంటుంది, ఇటువైపు జనరల్ బోగి, ఇటువైపు ఏమంటారు ఏసీ బోగి, హాస్పిటల్, టెంపుల్, పేదవాళ్ళు, రిచ్ వాళ్ళు అని చెప్పి ఇలా పెడుతున్నారు వాళ్ళంతా స్టేటస్. వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారు. అది ఎవరంటే ఇక వాళ్ళు మేమేం సాధించలేము అనే వాళ్ళు పెట్టే మైండ్ సెట్ అది. అందులో నేనేం చూస్తున్నాను? రిచ్ వైపే చూస్తున్నాను. డబ్బు ఉంటే సర్వీస్ ఉంటుంది, అంతే. డబ్బు అంటే ఎనర్జీ, అవునా కదా? మన డబ్బు సంపాదించేది ఎందుకు? సర్వీస్ కోసం, బెస్ట్ సర్వీస్. సో అలా కరెన్సీ అనేది అంతకుముందు కూడా ఉంది, కాకపోతే అది శక్తి రూపంలో ఉంది.
మనం ఇప్పుడు చూసే మనీ రూపంలో కాదు. సో ప్రజలు ఏం చేసేవారు అప్పుడు? బంగారాన్ని, భూమిని, లేదా వాళ్ళ యొక్క కష్టాన్ని ఈ కాగితపు నోట్లు లేకముందు ఇలా చూసేవారు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, అప్పుడు వారు ఏం చేసేవారు ఆ కరెన్సీని అనేదాన్ని అంటే ఎమోషన్స్ తోటి, వాళ్ళ యొక్క కృషితోటి. సో వాళ్ళ యొక్క భూమి ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నవాడికి ఒక విలువ, 50 ఎకరాలు ఉన్నవాడికి ఒక విలువ, 20 ఎకరాలు ఉన్నవాడికి ఒక విలువ, అలా ఉండేది. అవును, అవునా కదా అప్పుడు? సో అదే నిజమైన కరెన్సీ, బంగారం. అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కడ వస్తుందో తెలుసా? గోల్డ్ దగ్గర వస్తుందండి. భూమి అండ్ గోల్డ్. గోల్డ్ కూడా ఎలా కొనాలి? ఆర్నమెంట్స్ రూపంలో కొనొద్దు, కాయిన్స్ రూపంలో, బిస్కెట్ రూపంలో కొనాలి. ఆర్నమెంట్స్ రూపంలో కొంటే రాబోయే రోజుల్లో బంగారం ఉంటుంది కానీ రేట్ తగ్గుతుంది. అదే మీరు బిస్కెట్ రూపంలో కొన్నారనుకోండి, కళ్ళు మూసుకొని తీసుకుంటారు నెక్స్ట్ మళ్ళా. రియల్ కరెన్సీ ఎక్కడ ఉంటుంది? బంగారంలో ఉంటుంది, భూమిలో ఉంటుంది. నిన్న ఒక ఫ్రెండ్ వచ్చాడు నా దగ్గరికి, సార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది సార్, పేపర్లో కూడా ఇచ్చిరు సార్, అసలు లేనే లేదు సార్ అంటే నేను చెప్పాను, మీ దగ్గర 1 కోటో 2 కోట్లో ఉంటే ఇప్పుడు వెళ్ళి కొనండి. ఎక్స్ట్రా మనీ ఉంటే ఇప్పుడు వెళ్ళి కొనండి. ఒక 7 సంవత్సరాలు మర్చిపోండి దాన్ని అని చెప్పాను. తర్వాత అది పెరుగుతుంది. తక్కువ ఉందంటే మనలాంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కదా అని చెప్పాను. అవును సార్, నిజమే సార్ అని అంటున్నాడు. ఇప్పుడు ఇన్స్టెంట్గా అమ్ముకునే వాళ్ళకి లాస్, కానీ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇదే రైట్ టైం. హైదరాబాద్ ఎప్పటికైనా పెరుగుతుంది, టైం బ్యాడ్ ఉంది వాళ్ళకి, కానీ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. అతను వెంటనే నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. రేపు ఎల్లుండో కొని నాకు కాల్ చేస్తాడు. కాబట్టి రైట్ కరెన్సీ అది. సో ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఎవ్రీ మార్నింగ్ మీరు లేచినప్పుడు, ఎవ్రీ మార్నింగ్ మీరు లేవగానే మీకు ఒక ఆధ్యాత్మిక బ్యాంక్ ఖాతా దొరుకుతుంది. రాసుకోండి. మార్నింగ్ లేవగానే ఒక స్పిరిచువల్ బ్యాంక్ ఖాతా దొరుకుతుంది. స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్, స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్. అసలు మనిషి ఈ బాడీతో ఉన్నప్పుడు మీకు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇవన్నీ అవసరం. అవన్నీ కావాలంటే మీ సోల్కి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా, అవునా కదా? సో ఈరోజు ఈ బాడీతో ఉన్నారు, రేపు ఇంకో బాడీతో ఉంటారు, ఆ తర్వాత ఇంకో బాడీతో ఉంటారు. ఒక యోగి ఆత్మకథలో చదివితే అక్కడ అందులో ఉన్నటువంటి యోగులు బాడీస్ చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే మీకు ఒక స్పిరిచువల్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మార్నింగ్ లేవగానే. గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు 5 AM పెడతానంటే క్లాసెస్, మీరు మార్నింగ్ లేవగానే ఒక బ్యాంక్ అకౌంట్ దొరుకుతుంది, సోల్ బ్యాంక్ అకౌంట్. సో ఇందులో పరిమితమైన శక్తి ఉంటుంది. రాసుకోండి, బ్యాంక్ అకౌంట్లో పరిమితమైన శక్తి ఉంటుంది. ఎనర్జీ, శక్తి అంటే కరెన్సీ అని చెప్పాను కదా మళ్ళీ, అలా పరిమితమైన కరెన్సీ ఎనర్జీ ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్, సోల్ బ్యాంక్ అకౌంట్లో. అప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పరిమితమైన ఎనర్జీని మీరు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తారో నేను ఇప్పుడు చెప్తాను. ఇది మీరు మారిస్తే మీరు బిలియనీర్స్ అవ్వడం పక్కా గ్యారంటీ. ఫస్ట్ మీరు ఎక్కడ ఖర్చు చేస్తారో నేను చెప్తాను, డెబిట్స్. సో ఇప్పుడు మీరు ఖర్చు చేసేది ఎక్కడంటే, నెంబర్ 1 మీ థాట్స్ ఖర్చు చేస్తాయి. రాసుకోండి, నెంబర్ 1 మీ థాట్స్, మీ ఆలోచనలు ఖర్చు చేస్తాయి. మీరు మార్నింగ్ లేవగానే దేవుడు మీకు ఒక అకౌంట్ ఇస్తాడు, అందులో కొంత డబ్బులు ఇస్తాడు. పొద్దున్న లేవగానే ఇలా కళ్ళు తెలిసి చూడగానే అది ఖర్చు చేసేది ఏంటి? ఫస్ట్ మీ ఆలోచనలు ఖర్చు చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ మీ ఎమోషన్స్, మీ ఎమోషన్స్ ఖర్చు చేస్తాయి. థర్డ్ వన్ మీ మాటలు వస్తు మార్పిడి లాగా డబ్బు మార్పిడి చేస్తాయి. మీ మాటలు కన్వర్జేషన్, మీ మాటలు అనేది ఇన్వెస్ట్మెంట్. మార్నింగ్ మీకు దొరికిన కరెన్సీ ఎనర్జీని మీ మాటలు ఏం చేస్తాయి? మార్పిడి చేస్తాయి. రాసుకున్నారా? ఎస్. నెక్స్ట్ మీ అలవాట్లు దాన్ని ఏం చేస్తాయి? మల్టిప్లై చేస్తాయి. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టినట్టుగా, షేర్ మార్కెట్లో పెట్టినట్టుగా మీ అలవాట్లు ఏం చేస్తాయి? దాన్ని మల్టిప్లై చేస్తాయి. మీ మాటలేమో ట్రాన్సాక్షన్స్ చేస్తాయి, మీ అలవాట్లేమో మల్టిప్లై చేస్తాయి. మీ రిలేషన్స్ అంటే మళ్ళీ తెల్లవారే వరకు మీ సంబంధాలు ఎలా ఉన్నాయి వ్యక్తులతోటి, అవి ఏం చేస్తాయో తెలుసా? పెట్టుబడి పెడతాయి, ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ వీటి గురించి మనం సరిగ్గా తెలుసుకోకపోతే పొద్దున్న భగవంతుడు మీకు ఇచ్చిన స్పిరిచువల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది? మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఖర్చు అయిపోతుంది. ఇంటికి వచ్చేలోగా ఆ బ్యాంక్ అకౌంట్ ఏమైపోతుంది? ఎంటీ అయిపోతుంది. సో అందుకే చాలామంది ఏం చేస్తారు? అలసిపోతారు ఈవినింగ్ వచ్చేలోగా. ఎంతమంది అలసిపోతారు? ఇప్పుడున్న ఎనర్జీ మీరు ఇంటికి మళ్ళీ వచ్చేలోగా ఉంటుందా? అలసిపోతారు కదా అందరూ. ఎస్. ఇప్పుడు మీరు అలసిపోకుండా ఇంథియాసిజం తోటి
ఉత్సాహంతో మీరు ఎలా ఉండాలో నేను ఈరోజు చెప్తాను మీ అకౌంట్ని కాపాడుకోవడానికి. సో ఇక్కడ చాలామంది ఏం చేశారంటే తీసుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తులు కేవలం అన్ని నాకే కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క విజన్ని ఒక దగ్గరే ఆపేస్తారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ మీలో ఆ భావన ఉంటే రిమూవ్ చేయమని చెప్తున్నాను అంతే. ఓకేనా? ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వాదిస్తే ఇక వాళ్ళ వాదనను మనం మార్చలేం. వాళ్ళని సాటిస్ఫై చేయలేం. వాళ్ళు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళిక. మళ్ళీ వినే ప్రసక్తే లేదు. పీస్‌ఫుల్‌ని కోల్పోతారు వాళ్ళు శాంతి. నన్నంటాడా? నాకు తెలియదంటాడా? ఇది రన్ అవుతా ఉంటుంది. బర్న్ అవుతా ఉంటుంది లోపల. సో, అక్కడేమైపోతుంది వాళ్ళ పీస్‌ఫుల్ అంతా ఖర్చయిపోతుంది. అండ్ ఇంకొంతమంది జరగని భయాలకు వాళ్ళెక్కువ టైమ్ ఇస్తారు. నిన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపం వచ్చిందంట. ఈరోజు నా ఇంట్లో ఎక్కడొస్తదని భయపడతాడు ఇండియాలో ఉండి. ఇది దైవిక భూమి. అంత ఈజీగా రావు ఏవి కూడా. మనం చాలా సేఫ్‌గా ఉంటాం. కానీ అక్కడెక్కడో జరిగితే ఇక్కడ భయపడతాడు. మనసుని అర్పిస్తాడు దానికి. భయాలకు, జరగని భయాలకు. అండ్ ఇంకా మనకు వాల్యూ లేని చోట మనం ఎక్కువ టైం ఇస్తా ఉంటాం. మన గౌరవం లేని చోట ఎక్కువ టైం ఇస్తా ఉంటాం. వాల్యూ లేదని తెలిసినా ఇస్తా ఉంటాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి ఏమి తిరిగి ఇవ్వని వ్యక్తులతోటి మనం చేసే స్నేహం అక్కడ మన శక్తిని కోల్పోతామండి. ఏమైపోతుందంటే మనశ్శాంతి కరువైపోయి ఆధ్యాత్మికంగా దివాలా తీసినట్టుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక బాధతో ఉంటాం. అయితే మీరిక్కడ గుర్తించాల్సింది కరెన్సీ అంటే శక్తినే. నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి. కరెన్సీ అంటే ఎనర్జీ. మీ దగ్గర ఎంత ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీతో మీరు సర్వీస్ తీసుకుంటారు. ఫుల్ కరెంట్ ఉంటే ఫుల్‌గా వెలుగుతుంది లైట్. అవునా కదా? హాఫ్ కరెంట్ ఉంటే డిమ్ అయిపోతుంది. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఎకానమీ క్లాస్ కాకుండా ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్‌లో వెళ్తారు. యెస్ ఆర్ నో? మీరు ఎంత ఎనర్జీ పెడితే అంత సర్వీస్ వస్తుంది. సర్వీస్ కోసమే మనం తీసుకుంటాం. ఈ ఎనర్జీ మీరు కేవలం కాగితపు నోట్లలోనే చూడకండి. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే పెద్దగా రాసుకోండి. కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. ఇప్పుడు మీ జీవితం మొత్తం మారిపోయే మెథడ్స్ నేను చెప్తాను. ఇప్పుడు పొద్దున్న లేవగానే దేవుడు మీకు ఇచ్చిన డబ్బును గనుక మీరు కాపాడగలిగితే ఈ డబ్బు ఎంత అండి? మనుషులు క్రియేట్ చేసిన డబ్బు ఎంత? ఫస్ట్ దేవుడిచ్చిన డబ్బును మనం మల్టిప్లై చేద్దాం, కాపాడదాం. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే భగవంతుడిచ్చిన డబ్బుని నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం ఆపేయాలి. రాసుకోండి. మీరు రాస్తే జరుగుతుందండి ఏదైనా. భగవంతుడు ఉదయాన్నే ఇచ్చిన డబ్బుని నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం ఆపేయాలి. మీకు విలువ ఇవ్వని వారు ఎవరైతే ఉంటారో, మీకు విలువ ఇవ్వని వారికి మీరు ప్రియారిటీ ఇవ్వడం తగ్గించండి. మీకు వాల్యూ ఇవ్వరు. నీకేం తెలియదంటాడు. హస్బెండ్ ఏమంటాడు వైఫ్‌ని? నీకేం తెలియదా సబ్బు లేకుండా అంటాడు. నీకేం తెలీదు అంతా నాకే తెలుసు అంటారు. వాళ్ళకి తెలియదు. అసలు వుమెన్స్‌కి తెలిసిన విషయం మెన్స్‌కి తెలియదన్నది. బాగా తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటారు. అవునా కదా? కాబట్టి మీకు వాల్యూ ఇవ్వని వారికి మెల్లిగా ఫ్రెండ్‌షిప్‌ని తగ్గియండి. ఓకేనా? ఎమోషన్స్ మీకు అవసరం లేని దగ్గర ఎమోషన్స్‌ని తగ్గించండి. చాలామంది నేను కూడా చిన్నప్పుడు ఇప్పటి వరకు ఇప్పుడు 'మాతృదేవో భవ' సినిమా చూసినా కూడా ఏడుపొస్తుంది. అవునా కదా? అది మనకు అవసరమైన ఎమోషనా? చెప్పండి. మా అమ్మ అయితే నన్ను అలా వదిలిపోలేదు. మన ఫ్యామిలీలో ఎవరికీ జరగదు. బట్ ఆ ఎమోషన్ చూసినప్పుడు బకెటెడ్ నీళ్లు కారుతా ఉంటాయి. అవునా కదా? అది అనవసరపు ఎమోషన్. నేను అనుకునేవాడిని. బట్ నా గురువు నాకు నేను చేసిన జర్నీలో చెప్పిందేంటంటే, చాలా మంది ఎనర్జీ లీకేజ్ ఎక్కడవుతుందో తెలుసా అంటే, ఎక్కడవుతుంది సార్ అంటే, మూవీ థియేటర్‌లో అయితుందన్నాడు. అది మనకి అసలు మైండ్ ఎంత గొప్పదంటే, మైండ్ అన్ని రియల్ అనుకుంటుంది. అందుకే రియల్‌గా నీళ్లొస్తాయి. అవునా కదా? రియల్‌గా నీళ్లొస్తాయి. అందరికి ఆర్టిఫిషియల్ గ్లిజరిన్ పెట్టుకుంటారా? చూసేవాళ్ళు? కాదు కదా! అది ఎంత డేంజర్ అంటే, అనవసరపు ఎమోషన్ మీ యొక్క ఎనర్జీని బ్యాంక్ ఖాతాని కట్ చేస్తది అని చెప్పిండు. అసలు ఏం మాట చెప్పారు సార్ అనుకున్నా నేను. ఇంతవరకు ఎవరు చెప్పలేదది. సో, అది అనవసరపు ఎమోషన్. మనకు సంబంధం లేనిది. ఓకేనా? సో, అలా. ఇప్పటి నుండి మీ ఎనర్జీ జీవశక్తి మేడం చెప్పారు గదా! జీవశక్తి. ఈ జీవశక్తి అనేది ఫుల్లుగా ఉండాలి. దేవుడిచ్చిన డబ్బుని మనం ఫుల్లుగా కాపాడుకోవాలి. సో, ఇప్పుడు మీరేం చేయాలి? మీ ఎనర్జీ పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి వరకి
ఎక్కడికి వెళ్తుందో ఈ రోజు నుండి మీరు ట్రాక్ చేయడం మొదలుపెట్టండి. జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది కదా, అలా ట్రాక్ చేయడం మొదలు పెట్టండి. మీ ఎనర్జీ పొద్దున్నే బ్యాంక్ అకౌంట్లో ఉంది, మీకు స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్లో ఉంది. మీ శక్తి ఎక్కడికి వెళ్తుందన్న వాస్తవాన్ని మీరు ఇప్పటి నుండి ట్రాక్ చేయండి. ఏంటి? మీరు చూసేది ఒక విత్తనం, ఇన్వెస్ట్మెంట్ ఒక విత్తనం. గుర్తుపెట్టుకోండి. మీరేం చూస్తున్నారు? మీరు చూసేది, మీరు ఎలా చూస్తున్నారు? మీరు చూసేది ఇప్పుడు మీ కళ్ళతో చూస్తారు కదా ఈరోజు పడుకునేదాకా, ఈ కళ్ళతో చూసిందంతా కూడా విత్తనం వేయడం. గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది ఏమనుకుంటారు, సర్వేంద్రియం నయనం ప్రధానం అంటే కళ్ళు చూడడానికే ఇంపార్టెంట్ రో బాబు అనుకుంటారు. ఇంకొక ఆయన అంటాడు, కళ్ళు ఉన్నవే అందాన్ని చూడడానికి అంటాడు. ఏ అందాన్ని చూడడానికి? ప్రకృతి అందాన్ని చూడడానికి. అసలు ప్రపంచంలో అమ్మని మించిన అందం లేదు. నువ్వు ఏ స్త్రీని చూసినా భార్యని తప్ప పిల్లలతో సహా అందరినీ ఒక తల్లిలాగానే చూడాలి. అది అందాన్ని చూడడం అంటే. ఏ దృష్టితో చూస్తున్నాం అనేది విత్తనం వేయబడుతుంది. ఒకవేళ మెన్ ఉంటే బయట వెళ్తున్న ఒక ఉమెన్ ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ఒక సీడ్ పడుతుంది అక్కడ నీ అకౌంట్లో. ఏ రకంగా పడాలి? మంచి విత్తనంగా పడాలా, చెడు విత్తనంగా పడాలా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దృష్టి అనేది ఒక విత్తనం మీరు చూసేది. నెక్స్ట్, మీ ఎమోషన్ వాటర్. రాసుకోండి, మీ ఎమోషన్ వాటర్. మీరు ఎలాంటి ఫీలింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన ఒక పేదవాడు వెళ్తున్నాడు, లేదా ఒక అమ్మాయి వెళ్తుంది, లేదా ఒక బాగా మంచి చీర కట్టుకున్న ఆమె వెళ్తుంది, చూశారు, అది విత్తనం పడింది. అప్పుడు మీరు ఎలాంటి ఎమోషన్ని క్రియేట్ చేశారు? అమ్మాయికి మంచి చీర ఉంది, మంచి నగలు ఉన్నాయి, వావ్ సూపర్ అన్నారా? అదొక ఎమోషన్. ఈమె ఎట్లా ఉంది, ఈమెకి ఇవి సెట్ కాలేదు, సూట్ కాలేదు, ఈమెకి ఇవన్నీ అవసరమా? అదొక ఎమోషన్. ఇందులో మీరు ఎలాంటి నీరు పోస్తున్నారు అనేది చూడాలి. అవునా కదా? ఆటోమేటిక్గా మైండ్కి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తున్నాయి అవి. అవే జీవితాన్ని డిసైడ్ చేస్తున్నాయి. మీరు చూసేది విత్తనం, మీ ఎమోషన్ నీరు, అండ్ మళ్ళీ 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 ఆలోచిస్తాం వాళ్ళ గురించి, రిపీట్ అవుతుంటుంది. అదేంటో తెలుసా? ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ కలవగానే చెప్తాం, పలానా చూసావా, మొన్నటి దాకా వాళ్ళకి తిండికి దిక్కు లేకుండే ఈరోజు నడివంతరం సీర వచ్చింది చూడు. అవసరమా? ఆ ఫ్రెండ్కి అవసరమా, మీకు అవసరమా? మీ 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 యొక్క అమౌంట్ పోగొట్టే కాకుండా ఆ ఫ్రెండ్ అమౌంట్ కూడా పోగొడతారు. అవునా కదా? రిపీట్ చేస్తారు. సో ఈ రిపీట్ అనేది ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడారనుకోండి, పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మీ ఎమోషన్ని మార్చి, ఎస్ భగవంతుడు ఆమెకిచ్చాడు, రేపు నాకు ఇస్తాడు, నా పిల్లలకి ఇస్తాడు అంటారు. చూసారా? నమ్మకం. అదేంటి? అది ఒక ఒప్పందం. దేవుడికి మీకు ఒక ఒప్పందం. మీరు చూసి దాన్ని విత్తనంగా మార్చుకుంటారు. సో మీరు మీ ఎమోషన్స్ని నీట్గా మార్చుకుంటారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? రిపీటెడ్గా మీరు నాకు ఇస్తాడు, వాళ్ళకి ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడని మీరు ఎప్పుడైతే రిపీటెడ్గా అనుకుంటారో అదేమైపోతుంది? అదొక అగ్రిమెంట్ లాగా మారిపోతుంది. భగవంతుడు మీకు ఒక అగ్రిమెంట్ లాగా మారిపోతుంది, ఒక పెట్టుబడి లాగా మారి ఇప్పుడు మీకు అగ్రిమెంట్ అనే ఒక నమ్మకం దొరుకుతుంది. దేవుడితో మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి. ఏమని? నా జీవితం లాభదాయకంగా మారుతుంది అని అగ్రిమెంట్ చేసుకోవాలి. నా జీవితం లాభదాయకంగా మారుతుంది. మీరు ఎవరిని చూసినా అలానే అనుకోండి డియర్ ఫ్రెండ్స్. మెగాస్టార్ చిరంజీవి 8 కోట్ల కార్లో తిరుగుతున్నాడు, 50 లక్షల కార్లో తిరిగితే సరిపోదా అనుకోకండి. ఆయనకి 8 కోట్ల కారు ఇచ్చిన దేవుడు నాకు 4 కోట్ల కారు ఇస్తాడు అనుకోండి. అవునా కదా? నా జీవితం లాభదాయకంగా మారుతుంది. సో విత్తనాన్ని మార్చండి, దృష్టిని మార్చండి. మీ మనీని ఈ రోజు నుండి మీ యొక్క ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో డబ్బు నిలో ఉంటుందా? ఆ డబ్బును కాపాడండి. ఈ పేపర్ కరెన్సీ, ప్లాస్టిక్ కరెన్సీ, బ్యాంక్ అకౌంట్ ఈజీగా వస్తుంది తెలుసా? ఈజీగా వస్తుంది. ఓకేనా? మహిళా మూర్తులు చాలామంది, ఇప్పుడంటే తగ్గింది కానీ ఒకప్పుడు సీరియల్ రూపంలో ఎన్ని ఎమోషన్స్ ఖర్చు చేసేవారు. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. సో అలా ఈ రోజు నుంచి ట్రాక్ చేయండి. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే విజువలైజ్ చేయండి, మెడిటేషన్ చేస్తూ ఉండండి. మీ జీవితంలో మీరు సక్సెస్ని 100% చూస్తారు.
సో రేపటి క్లాస్లో మనందరం కూడా మన యొక్క క్వాంటమ్ ఫీల్డ్ ఎనర్జీ గురించి, ఆరా శక్తి గురించి తెలుసుకుంటాం. ఆరా ఎనర్జీతో మనం ఎలా ముందుకెళ్ళాలి జీవితంలో అనేది తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం రాయడం ద్వారా మన తలరాతను ఎలా మార్చుకోవచ్చు. రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. రాయాలి, పెన్ను పేపర్ బట్టి రాయాలి. ఏ ఎమోషన్ వచ్చినా కూడా పెన్ రాస్తూనే ఉండాలండి. మీలో ఉన్న గురువు ఎప్పుడు బయటకు వస్తాడంటే ధ్యానంలో, రాయడంలో, ఈ రెండు విషయాల్లోనే బయటకు వస్తాడు అంతే. సో మీ యొక్క జీవితంలో ప్రతిదీ మీరు కోరుకున్నట్టే జరుగుతుంది, జరగబోతుంది. చెప్పండి ఒకసారి. నా జీవితంలో నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది అంతే. అవునా కదా? మీరు అనుకున్నట్టే జరగాలి. ఈరోజు మీ ఇంట్లో ఏం వంట చేయాలని మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అవునా కదా? సార్ మీరు అనుకున్నదే జరుగుతుంది. అలానే అన్నీ జరుగుతాయి. సర్వం జరిగిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్.